నమస్తే, నేను మీ చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు మనం ఇప్పుడే తాజా న్యూస్లో చూశాము, కవితకు బెయిల్ వచ్చిందని. ఇవాళ 5 నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న కవిత కోసం ఇవాళ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మోదీ చుట్టూ, మోదీ కాళ్ల మీద పడి, అమిత్ షా చుట్టూ ఢిల్లీ ప్రదక్షిణలు చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టి మోడీ కాళ్ళ దగ్గర బెయిల్ తెచ్చుకున్నారు. కాబట్టి మొత్తం కూడా విలీనం లాంఛంగానే ఉంది. విలీనం చేయాలని వాళ్ళు షరతు పెట్టారు. ఇవాళ బీజేపీ కనుసైగల్లోనే బీఆర్ఎస్ నడుస్తుందని అనడానికి ఈరోజు కవితకి ఇచ్చిన బెయిలే నిదర్శనం. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ డ్రామా రాజకీయాలు మొదలుపెట్టింది. ఇవాళ అడుగులకు బీజేపీ చేస్తున్నటువంటి సంస్కరణలకు అడుగులకు మడుగులొత్తుతూ ఇవాళ మోదీ, అమిత్ షా దగ్గర కేసీఆర్ బ్యాచ్ మోకరిల్లి ఇవాళ బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా మోదీ, అమిత్ షా కనుసైగల్లోనే బీఆర్ఎస్ పనిచేస్తుంది. ఇంకా విలీనం లాంఛనం జరగబోతా ఉంది, మీరందరూ చూస్తారు. కాబట్టి మనందరం ఊహించిందే. ఇవాళ బెయిల్ కోసం పదే పదే ఢిల్లీ చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళ యొక్క ఉన్నటువంటి బీజేపీ నాయకుల అంతర్గత కండిషన్ల ఒప్పందంలో భాగంగానే ఈరోజు కవితకు బెయిల్ వచ్చింది. కాబట్టి ఈ యొక్క బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటే అనడానికి నిదర్శనం మిత్రులారా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ యొక్క ప్రతిష్టను ఇవాళ దెబ్బతీయడానికి, కాంగ్రెస్ కు ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ఇది ఒక కుట్ర చేశారు అనే విషయాన్ని మనం కల్లారా చూసినాం. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ లాంటి ఈ తోడు దొంగలను ప్రజలు ప్రజాక్షేత్రంలోనే తరిమి కొడతారు. ఎన్నాటికైనా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. తెలంగాణలో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రజల కోసం, ప్రజల యొక్క ఆలోచనతోని ఇవాళ మీరందరూ చూస్తా ఉన్నారు. రైతు బంధు విషయంలో, మహిళల విషయంలో, ఇవాళ రాజీవ్ బీమా విషయంలో కావచ్చు, ఇవాళ అక్రమార్కుల గుండెల్లో హైడ్రాను ఇవాళ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ వనరుల్ని రక్షించడానికి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పోరాటం, ప్రభుత్వం చేస్తున్న చర్యలు తెలంగాణ సమాజం అంతా కూడా స్వాగతం పలుకుతా ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, విద్యార్థుల, నిరుద్యోగుల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. ఇలాంటి కుటిల రాజకీయాలు చేసే, శిఖండి రాజకీయాలు చేసే బీఆర్ఎస్, బీజేపీని మనం ఎప్పుడు కూడా ఎండగట్టాలని కూడా కోరుతూ నేను మీ చెనగాని దయాకర్. థ్యాంక్ యూ, నమస్తే.